జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై जय बोलो भारत माता के సార్ ఒక్క నిమిషం. ఏప్రిల్ 24 ఇవాళ మేలు ఉన్నాము. ఏప్రిల్ 24 తారీఖున ఫోన్ దించండి. కాశ్మీర్ ఏరియాలో మాకు చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు ఈ వేసవికాలం. అలాగే చాలా మంది టూరిస్టులు వెళ్తే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్ గా ఏదన పడి తుపాకులతో కాల్చిపారు. సుమారు 26 మంది చనిపోయారు. ఎందుకు చంపారో ఎవరికి తెలియదు. ఎందుకు చంపారో ఇప్పుడు తెలియదు ఎవరికి. అప్పుడు సరదాగా భార్య భర్త వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు చేశారు. దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇది దుర్మార్గం. కారణం ఏదైనా ఉంటే అది వేరు. ఏ కారణం లేకుండా ఆడవాళ్ళుగా మా సరదాగా మగవాళ్ళు వెళ్తే దారులు చెప్పారు. కాబట్టి దీని మీద ప్రతీకారం అంటే బుద్ధికి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్. అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు. మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. బహుశా ఏపీలో ఎక్కువ జరగవచ్చు. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటంటే నేను మొన్న చెప్పాను. నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని. అటువంటి దుర్మార్గులు వదలకూడదు. ప్రతీకారం తీసుకోవాల్సిందే. అన్యాయంగా చంపేరు 26 మందిని. అది నా ఉద్దేశం కూడా చెప్పాను నేను. అది రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి. బహుశా యుద్ధం కూడా రావాలా. ఒక్కసారి ఆ దుర్మార్గులు అందరూ తుడిచిపెట్టారు. సరే భారతదేశంపై కన్నులెత్తి చూస్తే మిమ్మల్ని పాచేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మనం అందరం కూడా ఇవాళ ఎందుకంటే కార్యక్రమం గాంధీ గారిని పెట్టాం. మన పుణ్య దేశం, శాంతియుతమైన దేశం. మన దేశం ఇప్పుడు కూడా ప్రభువు కోసం కోరుకోలేదు. చిన్నప్పటి నుంచి చూస్తాం గాంధీ గారి దగ్గర చూస్తే వాళ్ళు పైకి మనం శాంతిగా ఉంటాం. కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం. కొట్టవలసిందే. వచ్చి కొడేస్తే వాళ్ళు ఎందుకు కొడతారో తెలియదు మనకి. పడతాం ఊరుకుంటామా? మన దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా. అంచేత బహుశా రేపు కానీ ఇవాళ కానీ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు నా అంచనా ప్రకారంగా. అంచేత భారతదేశం మన సైనికులకి చాలా మంది సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడు వెళ్ళిపోయారు. బోర్డర్లో ఉన్నారు. ఏ టైంలోనే అవ్వచ్చు. అంచేత మనందరం మనం చేసేది యుద్ధానికి మనం వెళ్ళాం. కానీ మన దేవుని ప్రార్థించి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ముందు నడిపించి దేశాన్ని కాపాడే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని మనందరం కోరుకుందాం. రోజు మనం పూజ చేసుకున్నాం కాబట్టి మనం పూజ చేసుకుందాం. మనందరం కూడా ఒక సంకేతం నర్సీపట్నం గాంధీ గారి విధంగా నుంచి ప్రధానమంత్రి మోడీ గారు భారత ప్రభుత్వం మీరు భయపడవలసిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ మగ పిల్ల అందరం కూడా మీకు అండగా ఉంటాం అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సందర్భం చేస్తూ, అలాగే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు రాజకీయాలు ఎందుకంటే మన దేశం అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా సంఘీభావం చెప్పి మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పి కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే ఈ యుద్ధానికి మీ అందరం కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం ప్రమాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తూ ప్రమాణం చేస్తూ మరి మంచి కార్యక్రమాలు పాల్గొనడం మీ అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతదేశం గెలవాలి, న్యాయం గెలవాలి.